జై శ్రీరామ్. మొన్న ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పిన మాట నాకెందుకో చాలా బాగా నచ్చింది. చెట్టునుంటే కొమ్మట, చెక్కితే బొమ్మట, మొక్కితే అమ్మ అట. ఈ వాక్యం ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. మనం ఏ రూపేణ తెచ్చుకొని పూజించినా అమ్మ రూపంలో పూజిస్తే, అంటే జగదంబ రూపంలో పూజిస్తే ఆమె మనల్ని ఎంతో కరుణిస్తుంది కదా. అమ్మ మనల్లో తప్పులు ఎతుకుతుందా? ఎతకదు కదా. అందుకే మీరు అమ్మ పాదాలు పట్టుకోండి. మీకు స్వామి ఇష్టమైతే స్వామి పాదాలు పట్టుకోండి. వాళ్ళని ఆరాధించండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు నామం చేస్తూ ఉండండి. పూజ ఎంతసేపు చేస్తాం? పావు గంట, అర్ధ గంట. ఆ టైంలో కూడా మన మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. స్కూల్ టైం అవుతుందో, పిల్లలకి బాక్స్ టైం అవుతుందేమో, భర్తకి అని రకరకాలుగా పోతుంది కదా. మీరు అట్లా పెట్టుకోకుండా దీపారాధన చేసుకోండి. చేసుకున్న తర్వాత పూజ చేసుకొని తర్వాత ప్రతి క్షణం ఏ పని చేసినా నామంతోనే చేసుకోండి. అలాగే సాలగ్రామం ఏమైనా దొరికితే, మీకేమైనా భగవత్ కృపతో మీ దగ్గరికి చేరితే ఉంచుకోండి. అది ఎవరన్నా చేసుకోకూడదని మాత్రం భయపడకండి. ఇంట్లో శుచి శుభ్రతతో చక్కగా ఆరాధించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని, కొంచెం చిన్న డబ్బాలో పటిక బెల్లము, గంధం, పసుపు, కుంకుమ పెట్టుకొని తీసుకొని మన దగ్గర నుంచే మనతోనే స్వామిని తీసుకొని వెళ్ళొచ్చు. మీరు ఎవరు భయపడద్దు, చెప్తున్నాను. అది చాలా చక్కగా మనకి స్వామి మన వెంటనే ఉంటాడు అని అనిపిస్తుంది. జై శ్రీరామ్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.